శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనకు పుట్టుక ఉందా? శివుడిని ఎందుకు శివలింగ రూపంలోనే పూజించాలి? శివపార్వతుల వివాహం వెనుక ఉన్న కథేంటి? శివరాత్రి మహిమ ఏంటి? శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎందుకు ఉండాలి? శివరాత్రి రోజు రాత్రే ఎందుకు స్పెషల్? దేవుడిని పూజించడం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా తెలుసుకోవాలి కదా. ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు, ఇంకెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం రండి. మన ఛానల్లో మైథాలజీ, హిస్టరీ అండ్ సైంటిఫిక్ వీడియోస్ ఉంటాయి. మరి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే మా ముందు కంటెంట్ చూసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, హలో, నమస్కారం. నేను మీ సంజన కౌండన్య. మన హిందూ ఫెస్టివల్స్ అన్ని తిథులతోనో నక్షత్రాలతోనో ముడిపడి ఉంటాయి. కొన్ని ఫెస్టివల్స్కు తిథులు, ఇంకా కొన్ని ఫెస్టివల్స్కు నక్షత్రాలు ఇంపార్టెంట్. ఇంకా ఈ ప్రకారంలో చూసుకుంటే శివరాత్రి అనేది మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. అదే మహాశివరాత్రి. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వరకు ఉండే రోజు మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. మాస శివరాత్రి ప్రతి నెలలో కృష్ణపక్ష చతుర్దశి రోజు వస్తుంది, అంటే అమావాస్యకు ముందు రోజు. ఇది శైవులకు అంటే శివభక్తులకు ఉపవాసాలు, వ్రతాలకు ముఖ్యమైనదిగా భావించి శివుడిని కొలుస్తారు. ప్రతి పక్షంలో 13వ తిథి నాడు సూర్యాస్తమంకు 1:30 గంటల ముందు మరియు 1:30 గంటల తర్వాత కలిపి ఉండే సమయం అదే ప్రదోషకాలం అంటారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగల్లో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర రోజు. శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3 ఉన్నాయి. 1 ఉపవాసం ఉండటం, 2 రాత్రిపూట జాగరణ చేయడం, 3 శివనామస్మరణతో అభిషేకాలు చేయడం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవ చింతన ఉంచుతూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మెలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుకే శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు ముఖ్యంగా అత్యంత పుణ్యప్రదమైన రోజు. శివుడు లింగ రూపంలో అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. అదే బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవ. అదేంటి బ్రహ్మ విష్ణువు గొడవ పడడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం చూసుకుంటే సృష్టి ప్రారంభానికి ముందు ఏదీ లేదు. వెలుతురు లేదు, చీకటి లేదు, కాలం కూడా లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, ఒక్కటే ఉంది. అది శూన్యం, అంతా శూన్యం. ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది. కానీ ఆ శూన్యంలో నుంచి ఓ పరబ్రహ్మం మెరిసింది. ఆ శక్తే శివుడు. శివుడు ఎవరికీ పుట్టలేదు, ఆయన ఎవరికీ వారసుడు కాదు. శివుడు ఓ వ్యక్తి కాదు, ఓ భావన. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే సృష్టికర్త, ఆయనే లయకర్త కూడా. ఒక్కసారి బ్రహ్మ విష్ణువుల మధ్య వాదన మొదలైంది. వారిలో ఎవరు గొప్ప అని. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఆ సమయంలో ఆ శూన్యంలో నుంచి ఒక శక్తి అంటే ఒక అగ్నిస్తంభం ఉద్భవించింది. ఆ అగ్నిస్తంభానికి ఆది అంతాలు లేవు. ఆ అగ్నిస్తంభమే జ్యోతిర్లింగం. అది కాలానికి అతీతమైన శక్తి, నాశనానికి కూడా లోబడని శక్తి. బ్రహ్మ విష్ణువులు ఆ లింగాకారం యొక్క ఆది అంతం తెలుసుకోవాలనుకున్నారు. విష్ణువు అంతం అంటే చివరని వెతకడానికి వరాహ రూపంలో వెళ్తాడు. బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆది అంటే మొదలుని వెతకడానికి వెళ్తాడు. ఇద్దరు ప్రయాణించగలిగారు, కానీ చివరకు వెళ్ళలేకపోయారు. వీరిద్దరూ ఎంత వెతికినా ఆ లింగం యొక్క మొదలు చివర తెలుసుకోలేక వెతుకుతూ అలసిపోయారు. ఈ అగ్నిస్తంభమే శివుడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఇద్దరు కలిసి ఆ జ్యోతిర్లింగం దగ్గరకు వచ్చి, నీ శక్తిని మేము తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే ఆ లింగం నుంచి శివుడు ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వి, మీలో ఎవరు గొప్ప అని అవుతున్న గొడవని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెప్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి శక్తిని గ్రహించి పూజిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయ్యిందని అంటారు. అందుకే శివుడిని శివలింగ రూపంలోనే పూజిస్తారు. ఇంకొకది ఏంటంటే, పురాణాల్లో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపినప్పుడు ముందు బయటకు వచ్చిన గరళాన్ని అంటే విషాన్ని శివుడు తన గొంతులో దాస్తాడు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు.
ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకే ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిసి 5 జాముల కాలం అంటే రాత్రంతా ఆడి పాడుతారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఇంకో కథ చూసుకుంటే సతీదేవి మరణం తర్వాత ఆమె మళ్ళీ పార్వతీదేవిగా పుట్టింది. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని హిమాలయాల్లో కఠిన తపస్సు చేసింది. ఆమె వర్షాల్లో తడిసి ఎండల్లో ఎండిపోయింది. కానీ శివుడు మాత్రం తపస్సులో ఉండేవాడు, ఏమీ పట్టించుకునేవాడు కాదు. దేవతలు భయపడ్డారు, శివుడు ఎప్పటికీ ఇలానే ఉండిపోతాడా అని. శివుడు బాధలోనే ఉన్నాడు. దీంతో ప్రపంచంలో ధర్మం మరియు సమతుల్యత దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని సరిచేయడానికి శివుడు తిరిగి నార్మల్ గా ఉండాలని పార్వతీదేవిని శివుడు భార్యగా పొందడం వల్ల శివుడు నార్మల్ గా అవుతాడని దేవతలు కామదేవుడిని శివుణ్ణి మాయ చేయమని పంపారు. కామదేవుడు తన ప్రేమ బాణాన్ని వేయగానే శివుడు తన 3వ కంటిని తెరిచి కామదేవుణ్ణి భస్మం చేస్తాడు. కానీ ఇక్కడ పార్వతీదేవి మాత్రం తన తపస్సును ఆపలేదు. చివరకు దివ్య దృష్టితో శివుడు ఆమె తపస్సును గమనించాడు. అయితే శివుడు ఎవరికి అంత తేలిగ్గా లభించడు. పార్వతీదేవిని పరీక్షించడానికి సన్యాసి వేషంలో ఆమె దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఏ అమ్మో, ఈ తపస్సేంటి? శివుడా, అతను శ్మశానవాసి, ఏం చేసుకుంటావు అతన్ని అని అంటాడు. పార్వతీదేవి ఇలా సమాధానం ఇచ్చింది, శివుడు ఎవరో తెలుసుకొని మాట్లాడు. ఆయన పరబ్రహ్మ, ఆయనను పొందడానికి ఎంత తపస్సైనా చేస్తాను, ఇదే భక్తితో, ఇదే ప్రేమతో అని అంటుంది. అయితే శివుడు మురిసి పార్వతీదేవిని తన సతీగా అంగీకరిస్తాడు. శివుడు ఆమె భక్తికి మురిసిపోయాడు. ఇలా పార్వతీదేవి తపస్సు ఫలించింది. శివపార్వతుల వివాహ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఇలా శివపార్వతుల కలయికతో ప్రపంచానికి శుభం, శాంతి, ధర్మం ప్రసాదించబడింది. ఆ రాత్రినే మనం ఇప్పుడు శివరాత్రిగా జరుపుకుంటున్నాం. శివరాత్రి నాడు చేయవలసినవి ఏంటంటే, ఆ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి పూజా రూమ్ ని క్లీన్ చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజా గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. శివలింగంకి ఫ్రెష్ వాటర్ తో, ఆవు పాలతో, పంచామృతంతో, పూలతో అభిషేకించి ముఖ్యంగా మారేడు ఆకులను, బిల్వ ఆకులను, తుమ్మి పూలను, గోగు పూలను, తెల్లని పచ్చని పూలతో శివనామాలతో కాని పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అని కాని స్మరిస్తూ పూజించాలి. చిలకడ దుంప అంటే రత్నపూరి గడ్డ, అరటి పండు, జామ పండు, ఖర్జూర పండును సమర్పించాలి. ఉదయం 9 గంటల లోపు పూజ అయిపోవాలి. స్మరణ చేసే వారిని కాపాడేది మంత్రం అంటారు. కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం స్మరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, భోగభాగ్యాలు కలుగుతాయని అంటారు. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం కాబట్టి ఆ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు, భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే స్వామికి బోలా శంకరుడు అనే పేరు ఉంది. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను, శివపురాణం చదువుకుంటే శుభ ఫలితాలు పొందుతారు. మహాశివుడు మాతృకరుణ కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు. ఆ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం, కూరలు వండి దేవుడికి నైవేద్యం పెట్టి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే గోమాతకు ఏదైనా తినడానికి పెట్టి 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఎవరైనా పేదవారికి అన్నదానం చెయ్యాలి. ఇంకా వీలైతే డాగ్స్, బర్డ్స్ కి కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు తాగడానికి వాటర్ కూడా పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీ ఉపవాస దీక్షని విడవాలి. ఈ పద్ధతులతో చేస్తే ఎంతో పుణ్యం. మనకు ఉన్న ఆకలి వేరే వాళ్ళకు కూడా ఉందని తెలుసుకుంటాము. భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగినంతలోనే మనవంతుగా ఇలా దానం చేస్తే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడు నీడగా ఉంటాడు. సాక్షాత్తు పరమశివుడే
తన భక్తుల బాధను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులం అవుతాము. దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చెలిమిలో నీరు తోడితే తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుట్టుక వస్తాయో అదే విధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనది. కుటుంబ జీవితం గడుపుతున్న వారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్న వారికి కూడా మహాశివరాత్రి ఎంతో గొప్ప ఫెస్టివల్. కుటుంబంతో ఉండేవారు మహాశివరాత్రిని శివుడి పెళ్లి రోజుగా చూస్తారు. లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. భక్తుల రద్దీ చాలా ఉంటుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుడిని ఆరాధిస్తారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారు మ్రోగిపోతుంది. ఈ పర్వదినాన శివ పంచాక్షరిని జపిస్తారు. దీపారాధన చేసి భక్తితో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమశివుడిని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని అనుకుంటారు. ఇయర్ మొత్తం ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి మోక్షం పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజు అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి కలుగుతుంది అంటారు. అయితే దీనికి ఒక కథ ఉంది. అదే గుణనిధి కథ. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధి ఏ ఆచారాలు పాటించేవాడు కాదు. చెడు అలవాట్లు అన్ని అలవాటు చేసుకున్నాడు. అయితే అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో గుడికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో చాలా భక్తుల అలికిడికి భయపడి పారిపోతుంటే అనుకోకుండా శివ సన్నిధిలోనే ప్రాణాలు వదిలేశాడు. ఆ విధంగా ముక్తి పొందాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే కదా. ముఖ్యంగా శివరాత్రి రోజున ఆ పరమశివుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. సాక్షాత్తు ఆ పరమశివుడే ఓ కథ పార్వతీదేవికి చెప్పాడంటారు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించదు. సాయంత్రం వరకు ఎదురు చూసినా ఏం ఫలితం లేదు. నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ చెరువు కనిపిస్తుంది. అయితే అక్కడికి ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే వేటాడవచ్చని భావించి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులను, కొమ్మలను విరిసేస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను చంపవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా చంపాలనుకుంటే తాను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. నీకు ఏ జంతువు దొరకకపోతే నేనే మళ్ళీ వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే చెప్పేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని కూడా విడిచిపెట్టాడు. ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో చంపుదాం అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే తామే మళ్ళీ వస్తామని చెప్పినట్లు కూడా మగ జింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగ జింక, ఆ రెండు జింకలు నా భార్యలే, ఓసారి చూసి వస్తాను, అప్పుడు నన్ను చంపు అని చెప్పి వెళ్ళింది. ఇంతలో సూర్యోదయం అయింది. తనకు మాటిచ్చిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్దనే విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో నన్ను చంపమంటే నన్ను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల నిజాయితీ వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడంతో అతడి
అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయడం, తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులని కోసి కింద పడేయడం, ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితం ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరుడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల నిజాయితీ అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజ ఫలం వల్ల అతడు హింసను వీడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రంగా మారాడు. తప్పు చేయాలనుకున్నప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మలరుతుంది. శివరాత్రి మహిమ అందరికీ ఈజీగా అర్థమయ్యే ఒక కథ చూద్దాం. ఒక్క రాత్రితో జీవితం మారిపోవచ్చు. ఒక పేద రైతు ఉండేవాడు. భూమిని సాగు చేస్తూ చాలా కష్టాల్లో ఉంటాడు. వర్షాలు లేక భూమి ఎండిపోతుంది. రైతు కుటుంబం ఆకలితో ఉంది. రైతు ఆకాశం చూస్తూ ఇలా అంటాడు, దేవుడా, ఎంత కష్టపడినా నా జీవితంలో మార్పు రావట్లేదు. ఎక్కడికైనా వెళ్లి కూలి పని చేసుకుంది నయం. అయితే ఆ రోజు రాత్రి అతనికి ఒక సన్యాసి ఎదురవుతాడు. ఆ సన్యాసి ఇలా అంటాడు, నాయనా, నీ బాధలు తెలుసు, కానీ ఓ విషయం విను. రేపు మహాశివరాత్రి. నువ్వు ఒక రాత్రి నీ కష్టాలను మరిచి శివుడిని నిష్కల్మషంగా పూజించు. నీ జీవితం మారిపోతుంది అని అంటాడు. దానికి రైతు ఇలా సమాధానం ఇస్తాడు, నేను పూజలు వ్రతాలు చేయడం ఎప్పుడూ అలవాటు లేదు స్వామి. నా పని నేను చేసుకుంటే చాలు. అయితే సన్యాసి అంటాడు, నమ్మకం ఉంటేనే మార్పు వస్తుంది. ఒకసారి ప్రయత్నించు. నెక్స్ట్ డే రైతు తిండి లేక పస్తుగా ఉంటాడు. కానీ సన్యాసి మాటలు గుర్తొచ్చి ఓ చిన్న తొట్టిలో నీటిని శివలింగంపై పోస్తాడు. రైతు ఇలా అంటాడు, దేవుడా, నాకు వేరే ఆశలేమీ లేవు. నాకు, నా కుటుంబానికి అన్నం దొరికేలా ఆశీర్వదించు అని. తర్వాత రాత్రంతా భక్తితో శివుని జపం చేస్తాడు. కానీ ఎలాంటి మార్పు కనిపించదు. రైతు ఆవేదనతో ఇలా అంటాడు, ఇదేనా నీ కృప? ఏమీ మారలేదు అని. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అతని పొలంలో తోటి వాళ్ళు గుమ్మిగూడి ఉంటారు. అందులోంచి ఒకరు ఇలా అంటారు, ఇదేమిటి, నీ పొలం మొత్తం నీటితో నిండిపోయింది, ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని నీళ్లు అని. రైతు ఆశ్చర్యంగా చూస్తాడు. అయితే అసలు ఏమైందంటే, శివుడిపై పోసిన అభిషేకం నీళ్లు ప్రవహించి పొలానికి వస్తాయి, పొలాన్ని తడిపివేస్తాయి. విత్తనాలు మొలకెత్తి పచ్చదనంగా మారాయి. అయితే రైతు భక్తితో ఇలా సమాధానమిస్తాడు, అది నా నీరు కాదు, అది మహాశివుని ప్రసాదం అని. తర్వాత రైతు శివాలయంలోకి వెళ్లి శివుడిని కృతజ్ఞతతో నమస్కరిస్తాడు. అయితే శివుడిని శ్రద్ధతో పూజించిన వారికి ఆయన తప్పకుండా కృప చూపిస్తాడు. నమ్మకం ఉండాలి, సహనం ఉండాలి. మహాశివరాత్రి రోజు చేసిన ఒక్క పూజ కూడా జీవితాన్ని మార్చగలదు. మీరు కూడా మహాశివరాత్రి రోజు శివుడిని భక్తితో అభిషేకం చేసి పూజించండి. మీ మనసులోని కోరికలు తీరుతాయి. ఇది కేవలం ఓవర్ వ్యూ మాత్రమే. ఇంకా డీప్ గా శివుడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే కమెంట్ బాక్స్ లో శివ సిరీస్ అని కమెంట్ చేయండి. శివుడి గురించి ఒక పవర్ఫుల్ సిరీస్ చేస్తా. శివరాత్రి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నేచర్ చేంజెస్. ఈ టైంలో భూమి స్పీడ్, సూర్యుడి లైట్ ఇంకా ఎనర్జీ మారుతాయి. నైట్ టైమ్ లో మన బాడీలో పవర్ లిఫ్ట్ అవుతుంది. అందుకే ఆ రాత్రి నిద్రపోకుండా ఉండడం వల్ల హెల్త్ కి మంచిది. సెకండ్ వన్, బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్. ఈ రోజు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు. దీని వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ ఉంటుంది. బాడీలోని టాక్సిన్స్ అంటే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. వాటర్, ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకుంటే బాడీ క్లీన్ అవుతుంది. థర్డ్ వన్, బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్. శివరాత్రి రోజు మెడిటేషన్ చేయడం వల్ల బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. స్ట్రెస్ తగ్గి మనసు కూల్ గా ఉంటుంది. ఫోర్త్ వన్, మూన్ ఈ టైంలో ఎర్త్ కి క్లోజ్ గా ఉంటుంది. దీని వల్ల మన బ్రెయిన్ లో హార్మోన్స్ బాగా బ్యాలెన్స్ అవుతాయి. మనసు హ్యాపీగా ఉంటుంది. అందుకే ఈ రోజు నైట్ మెలకువగా ఉండి పూజలు, భజనలు చేయడం మంచిది. ఫిఫ్త్ వన్, బాడీ ఎనర్జీ అండ్ గ్రావిటీ ఎఫెక్ట్. ఈ రోజు భూమి గ్రావిటీ మన బాడీ మీద స్పెషల్ గా వర్క్ చేస్తుంది. అందుకే అప్పటి నుంచి పెద్దవారు రాత్రంతా నిద్రపోకుండా కూర్చొని ఉండమన్నారు. దీని వల్ల బాడీలో పవర్ అప్ అవుతుంది. సో శివరాత్రి కేవలం స్పిరిచువల్ గానే కాకుండా సైంటిఫిక్ గా కూడా బాడీకి, హార్ట్ కి హెల్ప్ చేసే రోజు. దీన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా జరుపుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మెడిటేషన్, ఫాస్టింగ్, పూజల వల్ల
మన బాడీ మైండ్ ఎనర్జెటిక్ గా మారతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మన కల్చర్ ని మనం అర్థం చేసుకొని మన నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ చేయాలి. మీ అభిప్రాయాలు కింద కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.